అందరికీ నమస్కారం అండి. నా పేరు మల్లెల శ్రీరామమూర్తి శర్మ అంటారు. విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. కొన్ని సంవత్సరాల క్రితం నేను మా గురువుగారి దగ్గర జ్యోతిష్య అభ్యాసం కొంత మొదలుపెట్టడం జరిగింది. కొన్ని కారణాల వల్ల అది నేను కొనసాగించలేకపోయాను. సమయం కుదరకపోవడం వల్ల, వృత్తిరీత్యా కావచ్చు, ఇంకొన్ని కారణాల వల్ల. తర్వాత చాలా సంవత్సరాలుగా ఈ జ్యోతిష్య విద్యని ఎలా నేర్చుకోవాలి, దీన్ని మనకి ఎవరు సరైన విధానంలో బోధిస్తారు? జ్యోతిష్యం అంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సిద్ధాంత అయిపోతున్నారు, ప్రతి ఒక్కరు గురువు అయిపోతున్నారు. అలా కాదు, మనకు కావాల్సింది సప్రామాణికంగా ఉండాలి. మనం చెప్పాము అంటే అది శాస్త్రబద్ధమై ఉండాలి. అలా నేర్చుకోవాలి. ఎట్లా ఏంటి మార్గం అని ఎదురు చూస్తున్న సందర్భంలో ఆన్లైన్ ద్వారా మన గురువు గారైనటువంటి బ్రహ్మశ్రీ రాజశేఖరుని విజయ శర్మ గారిని కలుసుకోవడం జరిగింది. జ్యోతిష్యంలో అసలు గ్రహాలు, రాసులు, నక్షత్రాలు ఏమీ కూడా తెలియని వారిని సైతం చక్కగా అర్థమయ్యేటువంటి సులభమైన భాషలో, అలాగే ఆన్లైన్ కోర్సు కాబట్టి మనకి సమయం కుదరదు అనేటువంటి ప్రశ్నే లేదు. ఎవరి వృత్తులు వాళ్ళు చూసుకుని, ఎవరి పనులు వాళ్ళు చూసుకుని, ఉదయమో, మధ్యాహ్నమో, సాయంత్రమో, రాత్రో రోజుకు చక్కగా ఒక వీడియో చూడడం, ఆ వీడియో నోట్స్ రాయడం, ఎలా నోట్స్ రాయాలో కూడా చక్కగా మనకి పీడిఎఫ్ పంపిస్తారు, అది చూసుకుంటూ రాయడం. వీక్లీ నాకు ఈ పాఠం అప్పచెప్పాలి, వీక్లీ వన్స్ జూమ్ కాల్. చక్కగా అసలు ఇది కదా విద్య, అసలు ఇది కదా నేర్చుకునే విధానం. మనందరికీ ఒక కాలేజీలో ఉంటున్నటువంటి ఫీలింగ్ కలుగుతుంది గురువుగారి దగ్గర నేర్చుకోవడం. ఎందుకంటే వాట్సాప్ గ్రూప్లో చక్కగా యాడ్ చేసి చక్కగా ఆన్లైన్ని మంచికి వాడుకోవచ్చు, చెడుకి వాడుకోవచ్చు. ఇది జ్ఞానం పెంపొందించుకోవడానికి చక్కగా ఇది మంచి మార్గంగా అనిపించింది. చక్కగా గురువుగారు ఆన్లైన్లో ఎలా చెప్పాలి, ఆ యొక్క చక్కగా ప్రమాణ శ్లోకాలు మనకు అర్థమయ్యే రీతిలో చెప్పడం, మనకి ఒక టార్గెట్ ఇస్తారు, చక్కగా అది అప్పచెప్పడం అంటే అప్పచెప్పకపోతే ఏదన్నా పనిష్మెంట్ ఇస్తారని కాదండి. మనలో అప్పచెప్తున్నామంటే మనం చదువుతున్నామని మనకి శ్రద్ధ ఉంది అని గురువుగారు తెలుసుకోవడం. అలాగే మనం చదువు నేర్చుకుంటున్నామంటే మరి దానికి ఒక లక్ష్యం ఉండాలి కదా. చక్కగా అప్పుడు మనకు కూడా నేర్చుకుంటున్నటువంటి ఒక సాటిస్ఫాక్షన్, తృప్తి సంపూర్ణంగా ఉంటుంది. ఒకవేళ మనం ఏమన్నా ఒక వెనకడుగు వేసినా, మనం ఏమన్నా ఒకవేళ భయపడినా, మనలో ఏమన్నా విద్యా స్ఫూర్తి తగ్గిపోయినా, కేవలం జ్యోతిష్య పాఠమే కాకుండా మన జీవితానికి ఉపయోగపడేటువంటి ఎన్నో మంచి మాటలు, కేవలం జ్యోతిష విద్య గురించి కాదు, జీవితంలో ఒక విషయాన్ని మనం సాధించాలి అనుకుంటున్నాం, అది సాధించేటువంటి ఒక ఆత్మస్థైర్యాన్ని గురువుగారు మనకి నింపుతారు. దాంతోపాటు అనుకున్నటువంటి జ్యోతిష్య విద్య పరాశర ప్రకారం పరాశర, అలాగే కేపీ ప్రకారం కేపీలో ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు కేపీ నేర్చుకుంటుంటే మీరు ఒక ఇంజనీర్ ఏమో, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్లా మీరు ఫీల్ అవుతారు. ఎందుకంటే అలా ఉంటుంది. మూన్ కనెక్షన్ అని, రూలింగ్ ప్లానెట్స్ అని, సబ్ లార్డ్స్ అని, సబ్ లార్డ్స్ అని, అసలు కస్పల్ ప్లేస్మెంట్స్ అని, మీరు ఒక ఈ రోజుల్లో అందరూ నేర్చుకునేటువంటి ఒక పాశ్చాత్య విద్య ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా మీరు ఫీల్ అవుతారు. అంటే అంత శాస్త్రయుతంగా ఉంటుంది. ఆ చెప్పే విధానం కావచ్చు, ఆ శాస్త్రం ఎలాగో మనకి ఋషులు అందించినటువంటి ఒక అమృతం, ఇక జ్యోతిష శాస్త్రం అనేది. అది పరాశర ప్రకారం పరాశర చెప్తూ, అలాగే కేపీ ప్రకారం ఆ కేపీలో హోరరీ చార్టు, లగ్న చార్టు ఎలా చూడాలి, చాలా అద్భుతంగా ఉంటాయి. నేర్చుకునేటప్పుడు ఒక అద్భుతం మీరు ఫీల్ అయితే, అది మీరు నేర్చుకున్నాక మీరు ప్రశ్న వేసుకుని ఆ ప్రశ్న నిజమైతే మీరు పొందేటువంటి అనుభవం ఇంకా చెప్పక్కర్లేదు. మీరు చాలా ఆనందిస్తారు. ఒక విద్యను నేర్చుకున్నామని మనం ఎప్పుడు తృప్తి పడతాం? ఆ విద్య ద్వారా ఒక ఫలాన్ని అనుభవించినప్పుడు ఆ ఫలాన్ని ఖచ్చితంగా మీరు అనుభవిస్తారు. అది కేవలం మీరు ఆ విద్యని ఉపయోగించుకోవచ్చు, నలుగురికి చెప్పవచ్చు, అలాగే దాన్ని వృత్తిగాను ఎంచుకోవచ్చు. అలాగే అసలు జ్యోతిష్యుడు ఎలా ఉండాలి, కేవలం సంపాదన కోసమే జ్యోతిష శాస్త్రమా? అటువంటి అనేక విషయాలు, కేవలం జ్యోతిష్య విద్యని కాదు, జ్యోతిష్య విద్యని 100కి 100% చెబుతూ, అలాగే ముందు ఇంకా ఎటువంటి
మానసిక స్థైర్యాన్ని మనం పొంది ఉండాలి. ఇంకా ఎటువంటి సాధన మనం చెయ్యాలి అని మనకి ఒక ముందు మార్గాన్ని చూపిస్తారు గురుగారు. తప్పకుండా తప్పకుండా అందరూ ఈ కోర్సులో చేరాలి. ఈ యొక్క జ్యోతిష శాస్త్రాన్ని ముందు ముందు తరాలకు అందించాలి అనేది గురువుగారి యొక్క ప్రధానమైనటువంటి భావన. అది మాకందరికీ అర్థమైంది. మేము కూడా అందులో భాగస్వామ్యం అయినందుకు చాలా సంతోషపడుతున్నాం. నేను ఇంకా సాధన చేయాల్సింది చాలా ఉంది గురువుగారి యొక్క సహాయ సహకారాలతో. నేనేమైనా ఒకరోజు వెనకున్నానేమో కానీ సాధన చేయడంలో గురుగారు మాత్రం చెప్పడంలో ఏనాడు వెనకలేరు. మనల్ని ఎప్పుడు కూడా వెనక నుంచి పుష్ చేస్తూ ఉంటారు. సాధన చేయండి, ఎక్కడి వరకు సాధన చేశారు, ఏమిటి, మీకు ఎక్కడ ఇబ్బంది వస్తోంది, ఎక్కడ మీరు ఆగిపోయారు అని. కాబట్టి అవకాశం ఉన్న అందరూ కూడా తప్పకుండా చాలామందికి గురువుగారు ఉచితంగా కూడా చెప్పారు పరాశర అనేది. ఎవరండి ఈ రోజుల్లో వారి పనులు మానుకుని ఆ విద్యని కొన్ని వేల మందికి చెప్పారు, వందల మందికి, వేల మందికి చెప్పారు. ఎవరండి చెప్పేది? సంపాదన ధ్యేయంగా ఉంటే అసలు ఇలా ఉండదు వ్యవహారం. మరి ఈ ఆన్లైన్లో వాడడానికి, ఇంకా జ్యోతిష్య విద్యని ఇంకా సిస్టమేటిక్గా చెప్పడానికి కొంచెం ఈ రోజుల్లో టెక్నాలజీ కంటూ కొంచెం ఖర్చు అవుతుంది కదా, దానికోసమని ఇంత అని అమౌంట్ పెట్టారు తప్ప సంపాదన ధ్యేయంగా అయితే మీకు అనిపించదు. మీరు చేరాక మీకే తెలుస్తుంది. నేను గురుగారి దగ్గర ఈ కేపీ కోర్స్ నేర్చుకోవడం జరిగింది. ఇంకా సాధన చేయాలి, చేస్తున్నాను. కొంచెం ప్రశ్న వేస్తున్నాను, కొన్ని ఫలితాలు సాధిస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. అలాగే పరాశర కూడా ఇంకా బాగా సాధన చేస్తున్నాను. గురుగారి సహకారంతో ఇంకా చేయాలి, ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. అలాగే జాతక పొంతన అనే భాగం కూడా నేను చేరడం జరిగింది, అది కూడా చూస్తున్నాను. ఇంకా గురువుగారు ఎప్పుడు ఏ కోర్సులు పెడతారా, ముహూర్త విభాగం గురించి ఎదురు చూస్తున్నాను గురువుగారు. అలాగే ఇంకా ముఖ్యమైనటువంటి వాస్తు కూడా మీరు కోర్సు తీసుకోరాబోతున్నారని మీరు చెప్పారు. నేను ఎప్పుడు ఆ 2 కోర్సులు మీరు ప్రవేశపెడతారా, ఎప్పుడు జాయిన్ అవుదామా అని ఎదురు చూస్తున్నానండి. గురుగారు మీకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే విద్యార్థులందరూ కూడా తప్పకుండా అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కోర్సులో చేరి చక్కగా ఈ యొక్క జ్యోతిష్య విజ్ఞానాన్ని పంచుకొని రేపటి తరాలకి ఈ యొక్క జ్యోతిష్య విజ్ఞానాన్ని పంచవలసిందిగా అందరికీ కూడా సమనీయంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై హింద్.